బషీర్బాగ్లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో విద్యార్థుల్లో పెరుగుతున్న పరీక్షల ఒత్తిడిని తగ్గించడమే లక్ష్యంగా కమ్యూనిటీ ఆధారిత కార్యక్రమంగా ఎగ్జామ్ థాన్ సంబంధించిన లోగో, అధికారిక టీ-షర్ట్ మోడల్ను ప్రారంభించారు. కావేరీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రవీణ్ రావు మాట్లాడుతూ, పరీక్షల భయం వల్ల విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి పెరుగుతుందని, దీనిపై సమాజంలో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. వచ్చే నెల జనవరి 4వ తేదీన గచ్చిబౌలిలో టీ హబ్ వద్ద 5K రన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పరీక్షలను భయంతో కాకుండా ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనేలా విద్యార్థులను ప్రోత్సహించడమే ఎగ్జామ్ థాన్ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యం పరిరక్షణలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడి తగ్గి సానుకూల దృక్పథం పెరుగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రోజు మనము కాలేజెస్లలో గమనించినట్లయితే స్టూడెంట్స్ ముఖ్యంగా ఎన్నో స్ట్రెస్లకు లోన్ అవుతా ఉన్నారు. ముఖ్యంగా ఎగ్జామినేషన్స్ ఫెయిల్ అవటం కానివ్వండి, వాళ్ళ యొక్క క్యారియర్ యొక్క ఆస్పిరేషన్స్ కానివ్వండి, అదేవిధంగా బ్యాక్లాగ్స్ కానివ్వండి, లాంగ్వేజ్ బ్యారియర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు ఈరోజు కాలేజీలలో మనము గమనిస్తూ ఉన్నాం. అయితే ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే, స్టూడెంట్స్కు ఏ విధంగా మనం ఈ ఏదైతే స్ట్రెస్ ఉన్నదో దాన్ని ఇది హ్యాండిల్ చేయగలగాలి అన్న దాని మీద మనం ఫోకస్ చేయవలసిన అవసరం ఉన్నది. సో దానికి అనుగుణంగానే మేము ఈరోజు కాలేజెస్లలో స్పెషల్గా సైకాలజిస్ట్లను, డైటీషియన్స్ను, వాళ్ళని కూడా, అంటే ఏ విధమైన భోజనం కూడా చేయాలి వాళ్ళు అన్న దాని మీద కూడా మేము, సో ఏది సక్రమంగా పోవటము, ఏది నైపుణ్యం మీద ఎక్కువ స్ట్రెస్ చేయటము, ఎగ్జామ్స్ కంటే కూడా స్కిల్స్ మీద ఎక్కువ స్ట్రెస్ చేయటము, సో ఇవన్నీ కూడా మేము యూనివర్సిటీలో, మా కావేరీ యూనివర్సిటీలో మేము ఇది శ్రద్ధ చూపుతా ఉన్నాము, ఎంఫసిస్ రేజ్ చేస్తున్నాము. సో దానికి అనుగుణంగానే కాలేజ్ మెంటర్ వారు ఈ కాన్సెప్ట్ ఎగ్జామ్ థాన్ అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడు ఏ విధంగా మనం ఇది స్టూడెంట్స్ యొక్క స్ట్రెస్ని తగ్గించగలుగుతాం అన్నప్పుడు మాకు చాలా నచ్చింది కాన్సెప్ట్. అందుకే మేము దానికి సపోర్ట్ చేస్తూ ఉన్నాము. సో ఈ ఈ కాన్సెప్ట్ను మనము పెద్ద ఎత్తున ఒకవేళ స్టూడెంట్స్ దగ్గరికి తీసుకెళ్ళినట్టయితే, వాళ్ళు నైపుణ్యం మీద ఎక్కువ శ్రద్ధ చూపినట్టయితే, ఎగ్జామ్స్ కంటే కూడా స్కిల్ సెట్స్ మీద ఎక్కువ శ్రద్ధ చూపినట్టయితే, ఐ థింక్ ఇది ముందు భవిష్యత్తు వారికి చాలా బాగుంటుంది. అదేవిధంగా ఏది స్ట్రెస్ లేకుండా కూడా ఎగ్జామ్స్ రాయడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జామినేషన్సే వాళ్ళ లైఫ్ కాదు. ఎందుకనంటే ఏది అవి నాలెడ్జ్ని టెస్ట్ చేస్తాయి, వాళ్ళ యొక్క వర్త్ని టెస్ట్ చేయి, వాళ్ళ యొక్క స్కిల్ సెట్ను టెస్ట్ చేయవు. కాబట్టి ముందు భవిష్యత్తులో ఎగ్జామ్స్, అకాడమిక్ రికార్డ్స్ కంటే కూడా నైపుణ్యం మీద ఎక్కువ ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నైపుణ్యాన్నే చూస్తున్నారు, ఏది స్కిల్ సెట్స్నే చూస్తున్నారు. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఎగ్జామినేషన్స్ను చాలా సంతోషంగా, ఏమి స్ట్రెస్ లోన్ అవ్వకుండా ఏది అపియర్ అయినట్టయితే వారి భవిష్యత్తు కూడా బాగుంటుంది. అదేవిధంగా పేరెంట్స్ కూడా దీనికి ఎంతో తోడ్పడవలసిన అవసరం ఉన్నది. స్టూడెంట్స్ను చాలా ఎంజాయబుల్ మూడ్లో వారికి ఏది ప్యాకింగ్ ఇవ్వటము, ఏది వారికి ఏది ఈ స్ట్రెస్ని ఏ విధంగా హ్యాండిల్ చేయటము, కామ్గా, ఏమి ఏది దాని మీద పెద్ద కంపారిజన్స్ చేసుకోకుండా వేరే స్టూడెంట్స్తోని, అండ్ ఏది నీ యొక్క ఫ్యూచర్ను నువ్వు ఏ విధంగా డిసైడ్ చేసుకుంటావు వేరే వాళ్ళతో, ఎందుకంటే ప్రతి స్టూడెంట్కి అతని క్యాపబిలిటీ వేరే ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఎన్నో ఈరోజు మనకు టెక్నిక్స్ మనం ముందుకొచ్చాయి. అదే విధ పాలసీ రికమెండేషన్స్